పాపం తిరుమల లడ్డూ విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం వైసీపీ విశ్వ ప్రయత్నం చేస్తుంది. తాజాగా వరద సహాయానికి ఎంత పెట్టారనేది కూటమి ప్రభుత్వం మొత్తం కూడా డీటెయిల్డ్గా విడుదల చేసింది. భోజనాలకు ఎంత పెట్టారు, లేకపోతే దీనికి ఎంత పెట్టారు అనేది పూర్తిగా డీటెయిల్డ్గా విడుదల చేయడం జరిగింది. అందులో ప్రధానంగా వైసీపీ చేస్తున్నటువంటి ఒక అసత్య ప్రచారం ఉంది. ఎందుకంటే ఎగ్గపప్పులకి అలా ఆ బాసు కోట్ల రూపాయలు తిన్నాడు, అలాగే ఏదో ఒక నింద కూటమి మీద వేయాలి. అందుకని ఏం చేశారు, వీళ్ళు అగ్గెపేటలకు 23 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం ఖర్చు పెట్టింది, అదిగో స్వయంగా వాళ్ళే విడుదల చేసిన దాంట్లో ఉందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అందులో క్యాండిల్స్, అలాగే మ్యాచ్ బాక్స్తో పాటు మొబైల్ జనరేటర్తో పాటు ఇంకా ఇతర అనేక అంశాలకు సంబంధించి 23 కోట్లు అన్నారు. కానీ వీళ్ళు ఏం చేశారు, ఈ మొబైల్ జనరేటర్లు ఇతర ఖర్చులు ఇవన్నీ కాకుండా కేవలం అగ్గిపెట్లకే ఇచ్చారు. 23 కోట్ల రూపాయలు అగ్గిపెట్లకే ఖర్చు పెట్టారు, అగ్గిపెట్ల రూపంలో దోచుకున్నారని చెప్పి మాట్లాడటం జరిగింది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు నాకు అర్థం కాల. మొబైల్ జనరేటర్ ఖర్చు ఎక్కువ ఉంటుందా, అగ్గిపెట్ల ఖర్చు ఎక్కువ ఉంటుందా? అందులో స్పష్టంగా ప్రధానంగా వాడింది మొబైల్ జనరేటర్లకు. నాడు కరెంట్ లేదు, మనందరికీ తెలుసు. దానికోసం ఎక్కువ సంఖ్యలో మొబైల్ జనరేటర్లను నాడు ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఆ మొబైల్ జనరేటర్లకు పెట్టినటువంటి ఖర్చే ప్రధానమైన ఖర్చు. నాకు తెలిసి అగ్గిపెట్ల కోసం ఏమన్నా 4 లక్షలు 5 లక్షలు ఖర్చు పెడితే ఖర్చు పెట్టవచ్చు. ఎందుకంటే కుటుంబానికి 2 అగ్గిపెట్లు ఇచ్చినా కానీ ఆ మాత్రం అవుద్ది. కానీ ప్రధాన ఖర్చు ఎందులో దేంట్లో అయింది, మొబైల్ జనరేటర్కి అయింది. కానీ మొబైల్ జనరేటర్ అనే దాన్ని పక్కన పెట్టి వైసీపీ పేటీఎం బ్యాచ్ కేవలం అగ్గిపెట్లకు మాత్రమే ఖర్చు పెట్టారని ఒక ప్రచారం చేస్తున్నారు. ఎందుకు ఈ ప్రచారం చేస్తున్నారంటే, ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఎగ్గపప్పుల భాగోతం బయటపడింది. జగన్మోహన్ రెడ్డి బాగా ట్రోల్ అయ్యాడు. ఎలుకల కోసం తన ఇంట్లో ఎలుకలు ఖర్చు పెట్టడానికి, ఎలుకలు పట్టడానికి 10 కోట్లు ఏదో పెట్టాడు, మొబైల్ ఎగ్గపప్పులకు పెట్టాడు. సో ఇదంతా కూడా ఏంటంటే ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ప్రజల ఖర్చును ఎంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి దుర్వినియోగం చేశాడు అనేది అందరికీ అర్థమైంది. దీంతో ఏం చేయాలి ఇప్పుడు, పైగా తిరుమల వ్యవహారం ఒకటి నడుస్తుంది. ఇప్పుడు తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం జగన్మోహన్ రెడ్డిని తీవ్ర స్థాయిలో డ్యామేజ్ చేసింది. సో ఏం చేయాలి మరి, తిరుమల వ్యవహారాన్ని కూడా డైవర్ట్ చేయాలి. కరెక్ట్గా ఇదే సమయంలో ప్రభుత్వం ఎప్పుడైతే వరద సహాయానికి సంబంధించిన వివరాలు విడుదల చేసిందో అందులో ఈ అగ్గిపెట్ల అనే ఒక అంశాన్ని తీసుకుని దాన్ని వైసీపీ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది. కేవలం ఇది డైవర్షన్ పాలిటిక్స్. జగన్మోహన్ రెడ్డి 12వసారి అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి, బెంగళూరు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఇప్పుడు 12 సార్లు 13 సార్లు బెంగళూరు వెళ్ళి వచ్చాడు. వాస్తవానికి ఉండేది అక్కడే, ఇక్కడ ఉండేది తక్కువే. కేవలం 4 రోజుల్లో 4 రోజులు 5 రోజులు మాత్రమే తాడేపల్లి ప్యాలెస్లో, మిగతాదంతా బెంగళూరు ప్యాలెస్. హైదరాబాద్ కూడా వెళ్ళే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి సాధలు. ఇక్కడ చంద్రబాబు నాయుడు మోహన్ చూడలేదు, అక్కడ రేవంత్ రెడ్డి మోహన్ చూడలేడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ కూడా పోవట్లేదు. ఒక రకంగా చెల్లి మోహన్ కూడా చూడలేక వెళ్ళకపోతున్నాడు అంటున్నారు. సరే, అది వేరే విషయం. కానీ పక్క రాష్ట్రంలో పడుకునే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఫేక్ ప్రచారం చేస్తాడు. దీని మీద పోలీసులు అధికారులు ఆల్రెడీ వైసీపీ సోషల్ మీడియాలో ఎవరైతే అగ్గిపెట్ల కోసం మాత్రమే ఈ ఖర్చు పెట్టారు 23 కోట్లు అని చెప్పి మిస్లీడ్ చేసే ప్రయత్నం చేశారో వాళ్ళ మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నట్లుగా స్వయంగా వాళ్ళకే రిప్లైలో పెట్టారు. దాంతో ఏం చేశారంటే పాపం భయపడిన పేటీఎం బ్యాచ్ పెట్టినవన్నీ డిలీట్ చేసుకుంటూ వస్తున్నారు. మీరు డిలీట్ చేశారంటే మీరు చేసిన తప్పుడు ప్రచారం అనే అర్థం. పోలీసులేమి సరదాగా కేసులు పెట్టరు కదా, పోలీసులకి ఏం పని పాట ఉండదని మీరు దానికి స్పందించడానికి. కానీ మీరు చేసేది పూర్తిగా అవాస్తవం, బేస్లెస్ ఆరోపణలు. మీరు పెట్టినటువంటి అందులోనే ప్రభుత్వం విడుదల చేసినటువంటి దాంట్లోనే మ్యాచ్ బాక్స్, క్యాండిల్స్, మొబైల్ జనరేటర్స్తో పాటు ఇంకా పలు అంశాలు ఇన్క్లూడ్ అయి ఉన్నాయి. వీటన్నిటికీ గెలిపోయినటువంటి ఖర్చు 23 కోట్లు. కానీ ఇతర అంశాలన్నీ తీసేసి అందులో అగ్గిపెట్టనే మాట మాత్రమే పట్టుకుని, అసలు వాస్తవానికి అందులో అగ్గిపెట్టని రాయకుండా మొబైల్ జనరేటర్ ఖర్చు అని రాసినా సరిపోద్ది. కానీ వాస్తవానికి ఉన్న విషయం రాయాలి కాబట్టి అక్కడ అందులో మెన్షన్ చేశారు. కానీ అసలు మొబైల్ జనరేటర్ విషయాన్ని పక్కన పెట్టి దీన్ని ఎక్కువ చేస్తున్నారు. మొబైల్ జనరేటర్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. పైగా దాదాపుగా 6 నుంచి 7 రోజుల పాటు, మొదట 5 రోజుల పాటు అసలు పూర్తిగా కరెంటు చాలా ప్రాంతాల్లో రాలా, ఇవ్వడానికి కూడా ఇబ్బంది. ఎందుకంటే నీళ్లు మొత్తం స్తంభాలు దిగిపోయి ఇవ్వలేని పరిస్థితి. కాబట్టి అక్కడ మొబైల్ జనరేటర్ని ఎక్కువ సమయం ఆడించి కొంత సహాయక చర్యల కోసం ఉపయోగించడం జరిగింది. దానికి అయినటువంటి ఖర్చు ఎక్కువ ఖర్చు. అందులో ఎంత అనేది పక్కన పెడితే మెజారిటీ ఖర్చు నాకు తెలిసి 70 to 80% ఈ మొబైల్ జనరేటర్కి వచ్చే ఎక్కువ ఉంది. అందులో 23 కోట్ల రూపాయలు. కానీ ఆ విషయాన్ని చెప్పకుండా ఇతర విషయాలు చెప్తున్నారు. దీనికి ప్రభుత్వం నుంచి కూడా చాలా స్పష్టత ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో పని పట్టుకుని కావాలంటే ఫేక్ ప్రచారం చేస్తున్న వారికి హెచ్చరికలాగా ఒకటి ఇచ్చారు. వరదల కారణంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేక రాత్రులు ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారని, వారికి రాత్రులు ఇబ్బంది తలెత్తకుండా మొబైల్ జనరేటర్లు తరలించి సహాయక చర్యలు చేపట్టారు.
సామాజిక మాధ్యమాల్లో కొందరు చేస్తున్నట్లుగా కేవలం కొవ్వొత్తులు అగ్గిపెట్టెల పంపిణీకి 23 కోట్లు వెచ్చించామనటం పూర్తిగా నిరాధారమైనది, అసత్య ప్రచారం చేస్తున్నారు. ఈ ఖర్చు ప్రధానంగా మొబైల్ జనరేటర్ల కోసం వెచ్చించిన ఖర్చు. దీంతో పాటు వరద బాధితులకు అగ్గిపెట్టెలు కొవ్వొత్తులు కూడా అదనంగా అందించామని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో కొందరు పనిగట్టుకుని ఇలాంటి ప్రచారాలను చేస్తున్నారు. దీన్ని ఏమాత్రం విశ్వసించొద్దని చెప్పారు. అదే సమయంలో పోలీసులు కూడా ఏదైతే కేవలం అగ్గిపెట్టెల కోసం మాత్రమే 23 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా ఒక ఫేక్ ప్రచారాన్ని చేస్తున్నారో వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు కూడా ఒక హెచ్చరికను అయితే జారీ చేశారు. మొబైల్ జనరేటర్ అనేది ప్రధానమైన అంశం. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఎలాగుందంటే, నేను కారు కొని కవర్ కొన్నాను అనుకోండి, కారు రేటుకి కవర్ రేట్ని ఇంక్లూడ్ చేసే ప్రయత్నం చేసినట్టుగా ఉంది దీని వ్యవహారం. ఎలా ఉందంటే, ఇప్పుడు నేను కారు కొంటాను, ఒక 10 లక్షలు పెట్టి కారు కొన్నాను అనుకోండి, ఒక 4,000 5,000 పెట్టి కవర్ కొంటాను. కానీ కారు ఖరీదు కవర్ ఖరీదు కలిపి నేను 10 లక్షల 5,000 అన్నాను అనుకోండి, అదిగో 10 లక్షల 5,000 కారు కవర్ అంట, 10 లక్షల 5,000 కారు కవర్ అంట. ఎంతకే ఖర్చు, ప్రధానమైన ఖర్చు దేంది? కారుదా కవర్దా? నేను అడుగుతున్నా, నాకు తెలియక కారుదా కవర్దా? ఇక్కడ కూడా మొబైల్ జనరేటర్తో పాటు కొవ్వొత్తులతో పాటు అగ్గిపెట్టెలు ఇచ్చిన మాట వాస్తవం. కానీ ప్రధాన ఖర్చు దాదాపుగా 80% కంటే పైగా ఖర్చు దేనికి అయింది? మొబైల్ జనరేటర్కి అయింది. 90% ఖర్చు అయి ఉంటుంది నాకు తెలిసి మొబైల్ జనరేటర్కి వచ్చేది. కానీ వీళ్ళేం చెప్తున్నారు, 90% మొబైల్ జనరేటర్ ఖర్చు పక్కన పెట్టి కేవలం అగ్గిపెట్టెలు ఖర్చు మాత్రమే 23 కోట్లు అని చెప్తున్నారు. నేను అందుకే చెప్పింది, కారు ఎందుకు ఉదాహరణ చెప్పానంటే అందుకే చెప్పా. 10 లక్షలు పెట్టి కారు కొని 5 లక్షలు పెట్టి కవర్ కొని కారు ప్లస్ కవర్ రేటు 10 లక్షల 5,000 అంటే ఈ కారును పక్కన పెట్టి కవర్ రేటు మాత్రమే చెప్తారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు చేసే ప్రచారం యాజ్ ఇట్ ఈజ్ కదే. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ప్రచారం అదే, మొబైల్ జనరేటర్కి ప్రధాన ఖర్చు. అరే బాబు, చీకట్లో వరద సహాయం చేశారు కదా, సహాయక చర్య ఎలా కొనసాగినాయి? మొబైల్ జనరేటర్ పెట్టి నిరంతరం చేశారు పనులు. వాళ్ళ సహాయ చర్యలు కొనసాగించడానికే మొబైల్ జనరేటర్లు ఏర్పాటు చేసుకుంది. దానికైనటువంటి ఖర్చు అది. కానీ దాని అగ్గిపెట్టెల ఖర్చుగా ప్రచారం. ఇది వాళ్ళకి తెలియక కాదు, చేసే వాళ్ళకి తెలుసు. ఇది మొత్తం జనరేటర్ల ఖర్చు, ఇందులో అగ్గిపెట్టెల ఖర్చు ఎంతో ఉండదని వాళ్ళకి తెలుసు. అయినప్పటికీ కూడా ఇతర విషయాలను డైవర్ట్ చేయాలి. ఈ పక్కేమో లడ్డూ విషయాన్ని డైవర్ట్ చేయాలి. ప్రభుత్వం మీద ఏం బురద జల్లాలి. ఆల్రెడీ వాళ్ళ మీద ఎగ్గపప్పు ఎలకల ఖర్చు వాళ్ళ మీద ఉంది కాబట్టి ఆ ముద్రను కూడా తుడుపుకోవాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ముద్ర వేయాలి. అందుకోసం చేస్తున్నటువంటిది. మీరు చేసినటువంటి ఎగ్గపప్పు ఎలకలు అనేది వాస్తవం కాబట్టి దాన్ని మీరేమీ చేయలేరు. కల్తీ, లడ్డూలో కల్తీ అనేది ప్రజలు ఆల్రెడీ విశ్వసించారు. వాస్తవం కాదనేది కోర్టు నేపథ్యంలో ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడొద్దు. ఆల్రెడీ తెలుసు, ప్రజల దృష్టిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఈరోజు ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి యదవ ప్రచారాలు చేస్తేనే మీకు 5 ఏళ్లలో 11 సీట్లు ఇచ్చారు. మీరు ఆల్రెడీ గతంలో చేసింది కూడా ఇదే. కానీ ఎన్ని సీట్లు ఇచ్చారు? 11 సీట్లు ఇచ్చారు. మరి ఇప్పుడు కూడా మీరు పద్ధతి మార్చుకోకుండా ఇదే విధంగా ప్రచారం చేస్తే సహాయం పొందిన వాడికి తెలీదా? వాళ్ళ ఖాతాలో డబ్బులు పడిన వాడికి తెలీదా? ప్రభుత్వం సహాయం ఇచ్చిన వాడికి తెలీదా? ఆ రోజు ప్రభుత్వం ఏం చేసిందనేది, ఎవరికి చేసిందనేది? మీరు కేవలం ఏంటంటే మీ సాక్షిలో మాట్లాడుకోవడానికో, సాక్షిలో చేసుకోవడానికో, సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్ ఇతర విషయాలను డైవర్ట్ చేయడానికో తప్ప ఇది ఎటువంటి ఉపయోగం లేనిది. ఈ 23 కోట్లు అగ్గిపెట్టెల ఖర్చు అనేది పూర్తిగా అవాస్తవం. మొబైల్ జనరేటర్లకు అయినటువంటి ప్రధాన ఖర్చుని వీళ్ళు అగ్గిపెట్టెల ఖర్చుగా చూపిస్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే వారి మీద పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటే తప్ప భవిష్యత్తులో ఇలాంటి ఫేక్ ప్రచారం ఆగే అవకాశం లేదు.